హాయ్ అండి, ఇవాళ రెసిపీ వచ్చేసి గుమగుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చాలా మందికి ఫిష్ దమ్ బిర్యానీ అనగానే గుర్తొచ్చేది ఏంటిదంటే ముక్కలన్నీ విరిగిపోతాయి అనుకుంటారు కదా. అలా విరగకుండా పర్ఫెక్ట్ కొలతలతో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వచ్చేయండి ప్రాసెస్ లోకి. ముందుగా ఇక్కడ నేను 1 kg ఫిష్ ముక్కల్ని తీసుకున్నాను. ఇవి మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలండి ఫిష్ ని. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేస్తున్నానండి. 1 kgకి 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. తక్కువ వేసినా పర్లేదు కానీ ఎక్కువగా అయితే వేయకండి. సో ఇందులోనే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మసాలాస్ అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ మేము ఎలా కలుపుతున్నామో అలానే మొత్తం జాగ్రత్తగా కలిపేసుకోండి. ఎందుకంటే ఫిష్కున్న ముళ్ళులు మన చేతికి కుచ్చుకున్నాయంటే ఇంకా అంతే సంగతి. కాబట్టి చూసి జాగ్రత్తగా కలుపుకోండి. ఇక్కడ మేము కలర్ కోసము కాశ్మీరీ చిల్లీ పౌడర్ ని వేస్తున్నాను అన్నమాట. అంటే కలర్ కు బదులుగా ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ని వేస్తున్నాను, ఈ కారంని. సో ఇందులోనే 1/2 నిమ్మరసాన్ని పిండుకుంటున్నాము. పిండేసి ఇవన్నీ బాగా పట్టేటట్టు మంచిగా కలిపేసుకొని 1/2 అవర్ లేదా 40 minutes వరకు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఈ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుందండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. సో ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టి ఫ్రిడ్జ్ లో లేదా బయట పెట్టేస్తే సరిపోతుంది. 1/2 అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ తీసేసుకోవాలి బాండ్లీలోకి. ఇంకా తర్వాతకి ఒకసారి కలిపేసి ముక్కలన్నీ ఒక్కొక్కటి చొప్పున ఇందులో వేసుకోవాలండి. జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ మీద పడుతుంది. సో ఇలా ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి. ఒక సైడ్ మొత్తం ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్కి తిప్పేయండి, లేకపోతే ఇవనేవి అన్ని విరిగిపోతాయి. అలా విరగకుండా ఉండాలంటే ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఒక సైడ్ ఫ్రై అయింది, ఇంకో సైడ్ కి నేను తిప్పేస్తున్నాను. సో ఇలానే సేమ్ ఇలానే చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కలర్ కొంచెం చేంజ్ అయ్యి ఆయిల్ అనేది మీకు బుడగలు వస్తున్నాయి కదా పైనంగా, అలా తగ్గిపోయినాయి అనుకో మనకి ఈ ముక్కలు అనేవి అన్ని ఫ్రై అయిపోయినట్లే. మిగిలిన ముక్కలు కూడా ఇలానే ఫ్రై చేసుకోండి యాజ్ టీజ్ గా. జాగ్రత్త అండి, ఎందుకంటే మీద పడుతుంది ఆయిల్ అనేది. సో ఒక సైడ్ ఫ్రై అయ్యాక మాత్రమే టర్న్ చేయండి, లేకపోతే ముక్కలన్నీ విరిగిపోతాయి. అప్పుడు మనకి బిర్యానీ చేయడానికి రాదు, ఆయిల్ అంతా పాడైపోతుంది. సో జాగ్రత్తగా వేసేసుకోండి. ఇప్పుడు దమ్ ఇవ్వడం కోసం దమ్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు బిర్యానీ బాస్మతి రైస్ వండడానికి ఒక గిన్నెలో 6 to 7 గ్లాసుల వరకు నీళ్లు, ఇందులోనే హోల్ గరం మసాలాస్ అన్ని వేస్తున్నాను. వేసేసి టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ వాటర్ అనేవి బాగా మరగాలండి. అప్పుడే ముందుగా నేనైతే 1/2 kgకి 1/2 kg బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టుకున్నాను 1 అవర్ ముందే. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు బాస్మతి రైస్ ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసి ఈ రైస్ అనేది పూర్తిగా ఉడకకూడదు, 70% ఉడికితే సరిపోతుంది, మనకి పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇందులోనే కొంచెం నిమ్మరసం పిండేసి కూడా నిమ్మరసం పిండేసేయచ్చు. నేనైతే తర్వాత పిండుతున్నానండి, మర్చిపోయాను ముందు పిండడం. సో మీరైతే ముందుగానే పిండేసేయండి. ఈ రైస్ మనకి 70% ఉడుకుతుందని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 ముక్కలు అయితే ఆ రైస్ అనేది సరిపోతుందండి, 70% ఉడుకుతుందని. ఈ అన్నాన్ని గంజొంపేసి పక్కన పెట్టేసేయండి. గంజిని పడేయొద్దు, తర్వాత పనికి వస్తుంది. ఇక్కడ దమ్ ఇవ్వడం కోసం స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 to 1.5 స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి మాడిపోకుండా ఆయిల్ వేస్తున్నాం అన్నమాట. సో ఇందులోనే యాలుకలు, దాల్చిన చెక్క, సాజీరా, అలానే లవంగాలు వేస్తున్నాము. వేసేసి ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి, మాడిపోతాయి, జాగ్రత్త. కొంచెం సాల్ట్ ని వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి అవి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి బాగా కలిపేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. ఇందులోనే ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kgకి
2 టమాటాలు అయితే సరిపోతుందండి. ఈ టమాటా ప్యూరీని ఇందులో వేసుకోవాలి. అంటే మిక్సీ పట్టేసి ఇందులో వేసేసుకొని బాగా అంటే పైన ఆయిల్ తేలుతున్నంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈ టమాటా ప్యూరీని ఇందులోనే ధనియాల పొడి, కొంచెం కారం వేస్తున్నాము, 1/2 టేబుల్ స్పూన్ కారము, అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకోండి. సాల్ట్ని అస్సలు మర్చిపోవద్దు. గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇలానే కలర్ కోసం కొంచెం లైట్గా కాశ్మీరీ చిల్లీ పౌడర్ని కూడా ఇందులో వేస్తున్నాము. ఇందులోనే ఫిష్ మసాలా, కొంచెం జీలకర్ర పొడిని వేసేసి 3 to 4 టేబుల్ స్పూన్ పెరుగును వేస్తున్నాము. వేసి ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నామో, అలా ఉండలు లేకుండా మొత్తం కలిపేసి కొంచెం పసుపుని వేసేసి ఇలా మొత్తం ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్ అనేది పైన తేలాలి. అప్పుడే మనకి ఈ మసాలాలు అనేది బాగా ఉడికినట్లు. సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. మాకు కొంచెం తక్కువైతే మేము ఇప్పుడు వేస్తున్నాం అనమాట, కొంచెం వేసాము. ఆయిల్ తేలుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టేసుకున్నాక ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ ని కూడా ఇలా పెట్టేసుకోండి. మరీ ఎక్కువగా కూడా ఉడికించవద్దండి, 70% అయితే సరిపోతుంది మనకి. చూపించాను కదా, ఎక్కువ ఉడికితే మళ్ళీ మెత్తపడిపోతుంది. సో ఇలా మొత్తం అన్నం వేసేసుకున్నాక పైనంగా ఫ్రైడ్ ఆనియన్స్, అలానే కొత్తిమీర, పుదీనా వేసేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న అంటే ఆయిల్ ఉంటుంది కదా, ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ని దీనిపైన వేసేసుకోవాలన్నమాట. అంటే అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ వేస్తేనే మనకి దమ్ బిర్యానీకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట. ఈ ఆయిల్ ని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వేసేసుకొని ముందుగా గంజు వంపుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదా, ఆ వాటర్ ని ఇందులో చాయ్ గ్లాస్ తో 1 గ్లాస్ పోసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఉడికించారనుకుంటే 1/2 గ్లాస్ పోస్తే సరిపోతుంది. సో ఇలా పోసేసి పైనంగా టిష్యూస్ ని ఇలా పరిచేసి కొంచెం వాటర్ ని చిలకరించేయండి. ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలానే సేమ్ వాటర్ ని చిలకరించి పైనంగా ఇలా క్యాప్ పెట్టేసుకొని 1 minute హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 10 minutes వచ్చేసి లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే మన గుమగుమలాడే ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ కదా. చూస్తుంటే చాలా అంటే లేట్ అవుతుంది అనుకుంటాము, కానీ చికెన్ బిర్యానీ కంటే ఫిష్ బిర్యానీని చాలా ఈజీ అని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వేడిగా సర్వ్ చేసుకొని తినేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.